ఇది ఎన్నో మాట 4. ఇక 5వ కోణం చూద్దాం. త్వర ముగిచ్చేస్తున్నాను. సరే చూడు శాంసన్ ఎంతవరకు వచ్చింది చూడు బయట. ఇక్కడ 5వ కోణాన్ని చూస్తున్నాం. రండి ఇక ముగిచ్చేస్తాం త్వరగా. 5వ కోణం ఈరోజు చాలా లేట్ అవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అటు పిమ్మట 11వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 2, 3 వచనాలు 11వ వచనం కూడా. చదువాక నాయంకు చూస్తే ఏం ఉపయోగం? అంతట తలుపు వేయబడెను. అయ్యా అయ్యా కదా, అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయమని. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న ఎన్నో మాట అండి ఇది. మనం చూస్తున్న దాంట్లో ఆయన జీవమును కోరుకున్న వారు 5వ వ్యక్తులు మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు. ఎవరు? శాంసన్. ఆ బాబు టాయిలెట్ అటువంటి తీసుకెళ్ళి అక్కడ ఉన్నాడు చూడండి దగ్గర. కాబట్టి ఇక్కడ మనం 5వ కోణాన్ని చూస్తున్నాం. ఎవరు వీళ్ళు అంటే బుద్ధి లేని కన్యకలు. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు. వీరి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవసరలా. 31st నైట్ ఒక స్కిట్ కూడా వేసాం, అది కూడా చూసారు, చాలా మంది రిలీజ్ అయ్యారు, దేవుని పొందన్నారు. కానీ ఇప్పుడు ఆ జీవితం లేదు, ఇంకా దేవుని పొందన్నారు. కాబట్టి 5వ కోణం బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారి గురించి నేను చెప్పట్లా, బుద్ధి లేని కన్యకల గురించి చెబుతున్నాం. వీళ్ళు ఏం కోరుకున్నారు? క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలా. బుద్ధి కలిగిన కన్యకలు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. బుద్ధి లేని వారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలా. కాలము సమీపము కొనసాగిద్దామని చెప్పి ఏదో వేషధానంగా సమయాన్ని నడిపించేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సమయం వచ్చింది, బుద్ధి లేని కన్యకలు దివిటీల్లో నూనె లేనప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొండి ఒక స్వరం వినబడినప్పుడు ఇప్పుడు అక్కోళ్ళు వస్తున్నారు. ఏమంటున్నారు? అక్క ఏమంటున్నారు? మాకు కూడా కొద్దిగా నూనె ఇవ్వండి అని అడుగుతుంటే నూనె కలిగిన వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. మాకు కూడా కొద్దిగా నూనె ఇమ్మంటే బుద్ధి కలిగిన వారు ఎట్టయినా బుద్ధి కలిగిన వారు ఎట్టైనా జ్ఞానవంతులే. అక్క ఈ నూనె మీకు ఇస్తే మీకు జాలదా మాకు జాలదక్క, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి పోండి, మేము వెళ్తా ఉంటాం మార్గంలో, మీరు వెనకాల వచ్చేయండి అన్న. తెలివిలేని బుద్ధి లేని కనికలు కదా, నిజమేనని నమ్మి కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపు వీళ్ళు తిరిగి వచ్చే లోపల తలుపు వేయబడింది. తలుపు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా మేము విశ్వాసులమే, రక్షించబడ్డాం, మారుమూసి పొందాం, బాప్తీసం తీసుకున్నాం, ఎంతో నమ్మకస్తులం మేము. నువ్వే చెప్పుకోవాలి నీ నమ్మకత్వం గురించి. మేము నమ్మకస్తులమే, మేము కూడా పరలోక రాజ్యానికి రావాలి. తలుపు ఎందుకు వేసా? ఒక మాట అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు పోండి అన్నాడు. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు. ముఖం మాడిపోయింది. దోశ కానీ ఆమ్లెట్ కానీ ఇంట్లో పెనం మీద అట్లా మాడిపోయింది. ఇక ఏమి లేదు. అయ్యా మాకు కూడా తలుపు తీయమని ఎంత కొట్టినా అసలు మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అనించాడు. ఒకే మాట, మీరెవరో నాకు తెలియదు. రేపటి దినాన క్రీస్తు యొక్క జీవం లేని సంఘంలో ఉన్న సజీవులుగా ఉంటూ క్రీస్తు యొక్క జీవం లేని దేవుని బిడ్డలైనా యవనస్తులకైనా ఒకరోజు అదే స్థితి, అదే గతి పడబడుతుంది. అదే గతి మనకు వస్తుంది. సంఘంలో ఉంటూ మందిరంలో ఉంటూ క్రీస్తు యొక్క జీవం లేకుండా మనలో పాల్గొనే ఒక రోజు మనకు కూడా అదే స్థితి సంప్రాప్తి అవుతుంది. ఏంటి? మీరెవరో నాకు తెలియదు అంటాడు. అసలు నేను మిమ్మల్ని చూడలేదంటాడు. మిమ్మల్ని అసలు నేను ఎరుగను అంటాడు. మీరెవరో నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పేస్తాడు ఒకరోజు. ఆ రోజు మనం తల ఉంచుకుని ముఖం మార్చుకుని, ప్రభా ఎందుకు ప్రభా ఇలా జరిగిందని ఏడ్చిన ఉపయోగం లేదు, బాధపడిన ఉపయోగం లేదు, దుఃఖపడిన ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక రోజు నువ్వెవరో తెలియదంటే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను తయారు చేసిన వాడు, నీకు జీవాన్ని ఇచ్చిన వాడు, నీకు రక్షణ ఇచ్చిన వాడు కొరకై కలువరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడే నువ్వెవరో తెలియదంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తా? ఇంకెక్కడికి వెళ్తావు? అసలు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. నీ భర్త నువ్వెవరో తెలియదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం అంటుంది, బుద్ధి లేని కన్యకలు తన శరీర జీవమును కోరుకున్నారు. ఏం కోరుకున్నారండి? బుద్ధి లేని కన్యకలు తమ శరీర జీవమును కోరుకున్నారు. శరీరంతో కూడిన జీవాన్ని కోరుకున్నారు, కానీ క్రీస్తు యొక్క జీవాన్ని వారు కోరుకోవాలి.
బుద్ధి లేని కన్యక. అంటే భౌతికంగా శరీరం సుఖంగా ఉండాలి, శరీరం బాగుండాలి అంటే శరీరంతో కూడిన జీవం అంటే మేము ఇట్లా బ్రతుకుంటే చాలని కోరుకున్నారే కానీ అసలైన క్రీస్తు యొక్క జీవం, నిత్యత్వపు జీవాన్ని కోరుకోవాలి. అక్కడ వారి జీవితాలు ఏమని చాలా నష్టపోతూ వచ్చారు. ఈరోజు చాలా మంది మందిరంలో ఉంటుంది. ఇది వర్తమానం ఎవరికి తెలుసా? రక్షణ పొందనాలకు కాదు, రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన క్రైస్తవులకి ఇది ఈ యొక్క వర్తమానం. అక్కడ మనం ఖచ్చితంగా రక్షించబడి మారుమూసి బాప్తిసం పొంది క్రీస్తు యొక్క జీవం మనలో లేకపోతే ఒకరోజు బుద్ధి లేని కన్యకలు అని శరీరంతో కూడిన జీవాన్ని కోరుకున్నాం, పరసంబంధమైన ఆత్మీయ జీవాన్ని మనం కోరుకోలేదు కాబట్టి ఓ రోజు మనం నష్టపోతాం. అది ఎప్పుడు తెలిసిద్దంటే ఇప్పుడు తెలియదు. ఇప్పుడు బలలో పాల్గొంటాం, సిద్ధపడిన వారి చేత మనంగా అంతా చేస్తారు, కానీ ఈరోజు నీకు తెలీదు. ఒకరోజు మధ్యాకాశానికి యేసుప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన ఆ ధవళ సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చేటప్పుడు మన జీవితాన్ని బయట పెట్టినప్పుడు అప్పుడు తెలిసింది. ఒక వ్యక్తి రహస్యమైన జీవితం, తప్పు చేసిన జీవితం ఎప్పుడు బయటపడింది చెప్పండి? ఇప్పుడు దినాల్లో ఎప్పుడు బయటపడింది? ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఎప్పుడు బయటపడింది? తప్పు చేసిన వాడు నేను తప్పు చేయలేదని వాదిస్తూ ఉంటాడు, కానీ తప్పు చేశాడని మనం వాదిస్తాం. ఎప్పుడు బయటపడింది? ఈ దినాల్లో. ఎప్పుడండి? పెద్ద చెప్పండి, నాకు కొద్దిగా చెవుండదు. నర్సపూర్ వచ్చిన తర్వాత చెవుడు ఎక్కువైంది. చెప్పండి, ఎప్పుడు బయటపడింది ఒక వ్యక్తి చేసిన తప్పు కానీ పొరపాటు కానీ? ప్రవర్తన, చనిపోయిన తర్వాత, ఇంకా వెంటనే, ఇంకా సర్లేండి మీరు చెప్పేయని ఇవన్నీ నాకు తెలుసు, నేను సింపుల్గా చెప్పేదా చూడండి. ఎప్పుడు బయటపడింది తెలుసా? సీసీ కెమెరాలు ఉన్నప్పుడు. తప్పు చేసినప్పుడు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది కదా, అప్పుడు బయటపడింది. సెల్ ఫోన్లో ఇప్పుడు మ్యాజిక్గా తెస్తున్నారు. నేను ఒక వీడియో చూశాను, ఒక పెద్ద కోబ్రా అదేం చేసిందంటే ఒక దూడకి తలను పట్టుకుని చుట్టేసుకున్నది. ఒక అతను వచ్చాడు, ఫస్ట్ కర్ర పెట్టి కొట్టాడు, అది కొద్ది దూరం వెళ్ళింది, కానీ అది విడిచిపెట్టలా. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని విడిచిపెట్టే కొట్టాలి కదా, కెమెరా తీసుకున్నట్టు ఫోటో తీస్తున్నాడు. ఈ తీసేవాడిని ఇంకోటి వెనకాల ఉండి వీడియో తీస్తున్నాడు. అంటే మనం చూస్తూ ఉంటాం కెమెరాలు, ఫోన్లు, ఎందుకంటే వీడియోలు తీసుకోవడమే. ఇప్పుడు కెమెరాలు వచ్చినాయి, ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి. సృష్టి ఆరంభించకమునిపై దేవుడు 7 కెమెరాలు పెట్టాడు. ఏం పెట్టాడు? 7 కెమెరాలు దేవుడు పెట్టాడు. సృష్టి ఆరంభించకమునిపే కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి. అందుకే సొలొమోను ఒకటి అంటాడు, భూమి కింద జరుగుతున్నవన్నీ జరిగినవే మళ్ళా జరుగుతున్నాయి. సృష్టి ఆరంభంలోనే దేవుడు పెట్టాడు 7 కెమెరాలు. దేవుని యొక్క 7 నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. ఒక కెమెరా ఎట్టి వెళ్తే ఇంకో కెమెరా వెనకాలే వస్తుంది, మనం ఏం చేస్తున్నాం తీయటానికి. క్లారిటీగా వీడియో తీస్తున్నాయి. ఆ కెమెరాలకి లిమిట్ లేదు. ఆ కెమెరాలకి ఏంటండి లిమిట్ లేదు వీడియోకి. ఇప్పుడు మనం తీసే వీడియోలకి 12 GB, 20 GB లేదా 125, 120 GB అను, ఇంకా 256 GB అను, 128, 256 అని, అయితే 1 TB అను లిమిట్ ఉంది. యేసు ప్రభు వారు నియమించినటువంటి సీసీ కెమెరాలకి లిమిటే లేదు, అన్లిమిటెడ్. మనం చచ్చేంత వరకు కూడా మన జీవితాన్ని తేటగా చూస్తుంది. ఈ లోకంలో ఉన్న సీసీ కెమెరాలో 1 month అయితే ఆ వీడియో 1 month తర్వాత ఉండదు, డిలీట్ అయిపోద్ది అనంతటికి అదే. కానీ ఆయన దగ్గర డిలీట్ కాదు. ఆయన దగ్గర ఉన్న సీసీ కెమెరా ఎప్పుడు బయటకు వచ్చింది? ధవళ సింహాసనం మీద ఆయన ఉన్నప్పుడు, మనం వెళ్ళి ఆయన ఎదుట ఏ పాపం చేయని వారికి బుద్ధిమంతుల్లాగా నిలబడినప్పుడు అప్పుడు ఆయన బయట తీసి మొత్తం పెడతాడు. నువ్వు ఇది చేసావంటే, నేనైనా ప్రభు ఇది చేసింది, పో నరకానికి పో అంటే, ప్రభా నేను రక్షించబడి మారుమూసి బాప్తిసం పొందే ప్రభా, పరలోకానికి వెళ్ళొద్దా, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళి నరకానికి వెళ్ళిపో అంటాడు. నేను హెబ్రోన్ సావాసం భక్త్ సింగ్ గారి యొక్క అనుభవం ఉండా, ఆ ప్రత్యక్షతలు ఉండా ప్రభు అంటే, నువ్వు ఏ ప్రత్యక్షతలు ఉంటే నాకు ఎందుకమ్మా ఇల్లు, ఏ ప్రత్యక్షతలు ఉంటే నాకెందుకు ఇల్లు. కాబట్టి జాగ్రత్త. బుద్ధి లేని కన్యకల వరే జీవించుకోకుండా బుద్ధి కలిగిన కన్యకల వరే మనం జీవించినట్లు ప్రభు మన సాయం చేయాలి. ఇదన్నమాట. 6వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. బయట వాళ్ళని త్వరగా ముగించమని చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 వచ్చింది. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, మనుషులు కనబడాలని ముఖమును వికారం చేసుకునేవారు. అంటే తమ ముఖాన్ని కోరుకున్నవారే కానీ జీవాన్ని కోరుకోవాలా. ఏం కోరుకున్నారు?
తమ ముఖం కోరుకున్నారు, తమ సౌందర్యాన్ని కోరుకున్నారు, తమ అందాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు అందంగా ఉండాలి, చూడటానికి బాగుండాలి, చూడ చక్కగా ఉండాలి, చాలా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవట్ల. వీళ్ళెవరో వేషధారులు. మాటలు చెప్పాలంటే వేషధారణ కలిగిన జీవితాన్ని కోరుకుంటున్నారా కానీ నిజమైన జీవాన్ని కోరుకోవట్ల. ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఉపవాస ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడవనే కాక, మనుషులకు కనబడేటట్టు ఎవరు చేస్తున్నారు? వేషధారులు. వేషధారులు అనే కాక అంటే వేషధారణ కలిగిన వారు ఎవరు? మనుషులకు కనబడాలని ప్రార్థించేవారు. మీరు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి? ఇది వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన, సంఘంలో కాదమ్మా. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలా? రహస్యమందు చూచే నీ తండ్రే కనబడాలి, ఎవరికి తెలియదు, అంత రహస్యంగా చేయాలి. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తుంటే నరసాపూర్ చెరువు కాడి నుంచి ఈ చివరి వరకు వచ్చింది పలానక్క ఉపవాసం ఉండాలి అన్న విషయం. ఏం ఉపవాసం ఉందనేది తెలియదు. మొదట ఫ్రూట్స్ తినేస్తారు. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ట్రెండ్ మారుతారు. 40 దినాలు ఉపవాస ప్రార్థన అంటారు, 40 దినాలు ఫ్రూట్సే తింటారు. సాయంత్రానికి వస్తే మరి భోజనం ఉపవాస ప్రార్థన అయిన తర్వాత. ఎంత మంచివాడమో, ఎంత మంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనలాంటి పరిశుద్ధులు ఇంకెక్కడో దొరకరు దేవునికి, మనమే దొరికాం. అంత బాగా ఉంటాం, కానీ జీవితం జాగ్రత్తగా ఉండాలి. వేషధారణ ఉండకూడదు. బైబిల్ అంటుంది, వేషధారణ కలిగిన మనుషులు కనబడవాలని ఉపవాస ప్రార్థన చేస్తారు. వీళ్ళు వేషధారణ జీవితాన్ని కోరుకున్నారు, ముఖ సౌందర్యంతో కూడిన వేషధారణ కలిగిన జీవితాన్ని కోరుకున్నారు. కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాల. వేషధారణ, వాళ్ళ జీవితాల్లో వేషధారణే వాళ్ళకి కావాలి. వేషధారణే వాళ్ళు కోరుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? అసలు వాళ్ళ దగ్గరికి వచ్చాం కదా, మనం ఎలా వచ్చాం వాళ్ళ దగ్గరికి? వాళ్ళలో పాల్గొనడానికి వచ్చాం కదా, ఎలా వచ్చాం వాళ్ళ దగ్గరికి? వారమంతా పాపాలు చేసి ఈరోజు నేను పరిశుద్ధుని వచ్చామా? వారమంతా అబద్ధాలు ఆడి ఈరోజు నేను అబద్ధమాడని నీతిమంతుని వచ్చామా? వారమంతా చేయాల్సినటువంటి ఘోరమైన అపరాధములు చేసి ఏ పాపం చేయని వాడిని ప్రభు అని దేవుని మందిరానికి వచ్చామా? అయితే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళావు, ఖచ్చితంగా వెళ్ళావు. అది వేషధారణ. వారమంతా జీవించాల్సిన జీవితం జీవించి ఇప్పుడేమైనా పరిశుద్ధం అంటే అది వేషధారణ. ఆ జీవితం దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళదు. ఆ జీవితం దేవుని రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపనివ్వదు. కానీ వేషధారణ ప్రాముఖ్యత. వేషలకైనా క్షమాపణ ఉంది, వ్యభిచారులకైనా క్షమాపణ ఉంది. వేషధారణ కలిగిన వాడికి క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. నువ్వు ఎంత వేషధారణంగా ఉంటావో అంత క్షమాపణ లేని జీవితాన్ని జీవిస్తావు. నువ్వు వ్యభిచారం చేయి, వ్యభిచారం చేయమన్నాడని చెప్పి శాకుడు చెప్పడం చేయకూడతాం కాదండి, చేయడం కాదు. వ్యభిచారం చేసి ఉండొచ్చు, కానీ ప్రభు క్షమిస్తాడు. వ్యభిచారం చేసిన స్త్రీ ప్రభు దగ్గరికి వస్తే క్షమించలేదా? మరి వేషధారులు ఎవరా? వేషధారులు పరిసయ్యులు శాస్త్రులు వేషధారులకు వచ్చారు, ప్రభు క్షమించాడా? లేదు. ఎందుకంటే వారి వేషధారణ అలా ఉంది. వారు ప్రభు దగ్గరకు వచ్చేదే వేషధారణతో, ఏదో ఆశించాలని, ఏదో నిందించాలని వేషధారణతో వస్తున్నారే కానీ వారికి అవసరమే వారు రాట్లా, వారు అక్కడ తీర్చబడాలని వారు రాట్లా. ఈరోజు బల దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేషధారణ ఏంటి? ఆ వేషధారణ అంటే ఈరోజు మందిరానికి వెళ్ళాలి, బలలో పాల్గొనాలి, సరి చేసుకోవాలి, పరిశుద్ధుని నీతిమంతుడు కొని బలలో పాల్గొనాలని దేవుని మందిరానికి వస్తారే కానీ యథార్థమైన జీవితం ఈ రోజుల్లో లేదు. దేవుని ప్రజల్లో యథార్థమైన జీవితం లేదు. నీతియుక్తమైన జీవితం ఈ రోజుల్లో ప్రజల్లో లేదు. యథార్థమైన జీవితం ప్రజల్లో లేదు. ఇప్పుడంతా కూడా వేషధారణ. ఈ వేషధారణతో కూడిన జీవితమే మన జీవితాలకి నష్టం తెస్తుంది. ఎంతకాలమని వేషధారణతో పాల్గొంటే బలలో, వేషధారణతో బలలో పాల్గొనే వాళ్ళ గురించి బైబిల్ ఏమిటో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఎన్నో వచనం? 26 నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి. చదివేవాళ్ళు లేరా? చాలన్నా. కానీ ఇక్కడ చాలా ఉంది ఇంకా చదవాలంటే. మీరు అనేకులు రోగులై బలహీనలై ఉన్నారని చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎవడు అయోగ్యముగా బలలో పాల్గొనో అంటే అర్థం ఏంటి? ఎవరైతే వేషధారణతో బలలో పాల్గొంటారో దేవుని తీర్పు వచ్చిందని అర్థం. ఎవరమైతే వేషధారణ కలిగి ఉంటామో, అయోగ్యుడు అంటే ఎవరు? వేషధారణ కలిగిన వాడు బలలో పాల్గొంటున్నాడు, కానీ వేషధారణ ఉంది, అందుకే అతడు అయోగ్యుడు అయ్యాడు. ఈరోజు నా జీవితంలో వేషధారణ ఉంటే
వేషధారణ కలిగిన వారు ఉండి దేవుని మందిరంలో భక్తుల్లాగుండి బయటేమో భక్తి లేని వారు ఉన్నప్పుడు అది వేషధారణ. బయట భక్తి లేని వారు ఉన్నామంటే, లోపల బంధువులలో భక్తి కలిగిన వారు ఉన్నామంటే వేషధారణ. ఈ వేషధారణ కలిగిన జీవితంలో ఒక రోజు దేవుని తీర్పు వస్తుంది. భయంకరమైన తీర్పును రోజు పొందుకోబోతున్నాం. చాలా కష్టతరమైన తీర్పు, దారుణమైన తీర్పును మనం పొందుకోబోతున్నాం. అందుకే లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి, లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన జీవమును మనం కోరుకోవాలి, ఆ జీవం కలిగి మనం ఉండాలి. ఎవరైతే ఆయన జీవాన్ని కోరుకుంటారో వారిలో క్రీస్తు యొక్క జీవం ఉంటుంది. ఆ జీవం కలిగిన వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. ఈరోజు మన జీవితాలు గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ ఎన్నో మాట అండి ఇది? 6వ మాట, వేషధారుని కోరుకున్న ప్రజలు ఉంటారు, వారు అయోగ్యంగా బలలో పాల్గొంటారు. ఒకరోజు దేవుని యొక్క తీర్పుని తెచ్చుకుంటున్నాం. మనం కూడా ఈరోజు ఎలా బలలో పాల్గొంటున్నాం? అయోగ్యంగా పాల్గొంటున్నామా? వేషధారణ జాగ్రత్త. ఒకరోజు నా వేషధారణ బయట పెడతారు దేవుడు. నీ యొక్క వేషధారణ, నా యొక్క వేషధారణ, ఎలా మనం బలలో పాల్గొంటాం? ఒక రోజు దేవుడు బయట పెట్టే రోజు రాబోతుంది. ఇక్కడ ఎంతమంది ఉండొచ్చు? ఒక 100 మంది ఉండొచ్చు. ఈ 100 మంది మధ్యలో బయట పెట్టడం. ఆది ఆదాము నుండి రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం తీసుకుని సంఘముగా ఎత్తబడినంత వరకు ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నప్పుడు ఆ ప్రజల మధ్యలో మన జీవితాన్ని బయట పెడతాడు. ఏ వేషధారంతో మనం దేవుని మధ్యలోకి వచ్చాం, ఏ వేషధారంతో బల్ల పాల్గొంటున్నాం, భక్తులు ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, విశ్వాసం ఉన్నట్టు ఉన్నాం, ఏం చేయని, తప్పేం చేయని నిస్వార్థుడిగా ఉంటూ వస్తున్నాం, నిస్వార్థురాలుగా మందిరానికి. ఒకరోజు మనం చేసిన ఏందన్నది రహస్యంగా బహిరంగంగా ఏ తప్పులు చేస్తూ వచ్చామో, ఏ పొరపాటు చేస్తూ వచ్చామో, ఏ అయోగ్యమైన జీవితం జీవిస్తూ వచ్చామో అదంతా బయటపెట్టే రోజులు రాబోతున్నాయి. ఏం వదిలిపెట్టడు. ప్రకటన గ్రంథం 22:12 ఏమో రాయబడుతూ వచ్చింది, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు అన్నాడు. వాని క్రియలు, మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు మురికి పేలకిల వలె, మురికి గుడ్ల వలె ఉన్నాయి అని చెప్పని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మన క్రియలు మురికి గుడ్డ లాంటి, మురికి గుడ్డ లాంటి క్రియలకు బహుమానం ఏమొచ్చింది? ఆ మురికి గుడ్డ తగ్గట్టే బహుమానం వచ్చింది. యేసు ప్రభువారు కలువరిశిల్లో చనిపోయిందే ఈ మురికి గుడ్డ లాంటి జీవితాన్ని తీసివేయడానికి. తిరిగి మనం అది పొందుకోవాలని కాదు, ఆ జీవితం మనకు వద్దనే అని చనిపోయాడు. మరలా దాన్ని ఎలా మనం కొనసాగిస్తాం? అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు. ఇంకా నేను ఆ జీవితాల్లో ఈ అయోగ్యమైన జీవితాన్ని కొనసాగిస్తే ఒక రోజు నష్టపోతాను. ఒకటే సూటి ప్రశ్న, బల్ల దగ్గరికి ఎలా వచ్చావు? నీవైనా నేను కాబట్టి నేను పరీక్షించుకుంటా. నీవు ఎలా వచ్చావు? ప్రభు బల్ల దగ్గరికి వచ్చావు, ప్రభు వల్ల పాల్గొనడానికి వచ్చావు, కష్టపడావు, బాధతోనూ ఎట్లా ఒక ప్రయాసంతోనూ, ఊరు బయట ఉండ మందిరం దగ్గరికి నడుచుకుంటూ ప్రయాసంతో వచ్చావు. బల్ల దగ్గరికి ఎలా వస్తున్నావు? మందిరం దగ్గరికి ఎలా వచ్చావు? రెండో మాట, బల్ల దగ్గరికి ఎలా వస్తున్నావు? ఎలా బలలో పాల్గొనబోతున్నావు? ఎలా ప్రభు యొక్క బలలో చేయబోతున్నావు? ఒక్కసారి నిన్ను పరీక్షించుకుంటే సహోదరుని సహోదరి, నేనేమన్నా, బల్ల పంచేవాళ్ళు ఏమన్నా, కానీ ఒకరోజు వేషధారణ ఉంటే ప్రభు అంటాడు, బల్ల ఇర్చే నాలో వేషధారణ ఉంటే ప్రభు లెక్క, నా లెక్కను బట్టి ఒక తీర్పు చేస్తాడు. బల్ల పంచేవాళ్ళు వేషధారణ ఉంటే వాళ్ళకు కూడా లెక్క ఉంది. బల్ల పంచడం, బల్ల ఎరటం అన్నది అంత సామాన్యమైన పని కాదు. చాలా చోట్ల నేను చూస్తూ వస్తున్నాను. బల్ల పంచడం అంటే చాలా మంది పరిగెట్టుకొస్తారు. బల్ల పంచడం అంటే ఏంటనుకున్నారు? చాలా భక్తి, చాలా పరిశుద్ధత, చాలా పవిత్రత, వాక్యానుసారంగా జీవించి లేఖన భాగాల ప్రకారం ఉన్నప్పుడే బల్ల పంచాలి, లేనప్పుడు బల్ల పంచుకోవాలి. ఏదో మనం పంచాలి అన్న పంచితే ఓ రోజు తీర్పును అందుతాం. బల్ల పంచడం అన్నదంత ఆషామాషి పని కాదు. మహోన్నతుడైన దేవుని కుమారుని యొక్క శరీరం అది, ఆయన రక్తం. అది పంచుతున్నామంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. బల్ల పంచేవాళ్లే కాదు, ఇరిచేవాళ్లే కాదు, బలలో పాల్గొనేవాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో చెయ్యెత్తితే ఇస్తున్నారులే, బాప్తిసం తీసుకున్నాను కదా చెయ్యెత్తితే తీసుకున్నామని కాదు, చాలా జాగ్రత్త. ఆ బల్ల పరిశుద్ధమైనది, ఆ రక్తం పవిత్రమైనది, ఆ రక్తం ఉగ్రత నుండి తప్పించేది, మనల్ని పరిశుద్ధంగా చేసేది. ఆ దేహం మన కొరకు దున్నపడింది, నాగరసాలు వల్ల దున్నపడింది. ఆ దేహంలో పాల్గొనేటప్పుడు చాలా భయభక్తులు ఉండాలి. ఎట్టబడితే పాల్గొనేవాడు దేవుని తీర్పుని తెచ్చుకుంటారు. ఇరిచేవారు, పంచేవారు, పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బల్ల ఇరిచేటప్పుడు సమాధానం లేకపోతే ఆగిపోవాలి.
పంచేటప్పుడు ఎవరి మీదైనా నీకు సమాధానం లేకపోతే ఆగిపో. అసమాధానంతో అనేకులు బలపరిస్తే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. బలలో పాల్గొనేవారు కూడా ఒకవేళ అసమాధానం కలిగి బలలో పాల్గొంటే తీర్పు తెచ్చుకుంటాం. నర్సాపూర్లో ఒక రోజు నేను బల్ల ఎరవలా. నీకు తెలుసు కదా, ఒక రోజు నేను బల్ల ఎరవలా. ఎందుకు ఎరవలేదు చెప్పండి? ఆ రోజు ఏం జరిగిందో తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. నేను ఎందుకు ఎరవలేదు తెలుసా? అసమాధానంతో ఉన్నప్పుడు నేను బల్ల ఇరిస్తే తీర్పు నాకు వచ్చింది. అందుకే నేను బల్ల ఎరవలా. వేరే ఎవరిని పిలిపించి బల్ల ఇరిపించి. చాలా జాగ్రత్త. బల్ల అంటే ఏదో రొట్టె ద్రాక్ష రసం అనుకోకండి. సరిగ్గా పాల్గొనిపోతే మరణం వచ్చింది, సరి చేసుకుని పాల్గొంటే జీవం వచ్చింది. విరిచేవాడు భయభక్తులు కలిగి ఉండాలి. పళ్ళ పంచేవాడు ఇంకంతకంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎట్టబడితే అట్ట లోకంలో అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగతనం చేసి వ్యభిచారం చేసి ఏదో పాపాలు చేసి బలపరుస్తారంటే కుదరదు. దేవుడు ఇష్టపడ్డావు. నువ్వు పంచినా ఓ రోజు తీర్పు కొరకే కానీ మేలు కొరకు కాదు. జాగ్రత్త. ప్రార్థన చేయండి. బలలో పాల్గొంటాం. నాకు కొత్తగా ప్రభు బయలుపరిచాడు. బల్ల పంచేవారు కూడా కొత్తగా నియమిస్తాం. ప్రభుత్వమైతే నూతన మందిరంలో మొదటి తారీఖున ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరు నియమించాలి ప్రభా ఎట్లాగా? ఎందుకంటే ఉన్నవాళ్ళు ఆల్రెడీ పాతవాళ్ళు ఏజ్ పర్సన్స్ అయిపోయారు కాబట్టి కొత్త వాళ్ళకి నేర్పించాలి. ఎవరెవరికి నేర్పించాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. నేను కూడా ఉపవాస ప్రార్థనలు కూడా అనౌన్స్మెంట్ చేశాను. బల్ల దగ్గర పంచేవాడు, పాటలు పాడేవాడు, వాక్యం చెప్పేవాడు, వాక్యం చెప్పడానికి కూడా కొత్త వారిని ఎప్పటి నుండే మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తే నూతన సంవత్సరం దేవుడు ఆశిస్తే మనందరం సజీవులుగా ఉంటే అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం. అది ఎవరి అధికారం లేదు, సేవకుడి అధికారం. అది బల్ల పంచేవాళ్ళు ఎవరన్నది, పాటలు పాడేది ఎవరన్నది, పరిచర్య అంతా కూడా సేవకుడిది అధికారం. ఇంకెవరికి ఉండదు అది అధికారం. సేవకుడు చెప్పిన వాళ్ళే రావాలి, సేవకుడు చెప్పిన వాళ్ళే చేయాలి. ఎవరైనా సరే నాది లేదు నా పేరు లేదు అనుకోవడానికి ఏం లేదా. సేవకుడు కాపరి కింద ఉన్న వారు మన కాపరి చెప్పినట్టు వినాల్సిందే. నువ్వు చెప్పేది ఏంది నాకంటే ఆయన అంటారు రేపు పొద్దున తీర్పులు అక్కడ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. బల్ల ఇరిచేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో బల్ల పంచేవాళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలి. బల్ల ఇరిచేవారు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు, బల్ల పంచేవారు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు, బల్లలో పాల్గొనేవాళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషిగా ఏదో పాల్గొన అశ్రద్ధతో పాల్గొంటే రోగులు అవుతున్నారంట, బలహీనలు అవుతున్నారంట. చాలా మంది నిద్రిస్తున్నారు, చచ్చిపోతున్నారు. అయోగ్యంగా బల్లలో పాల్గొనేదే జీవం కలిగి ఉండాలని. చచ్చిపోతున్నాం అంటే అర్థం ఏంటి? వేషధారణతో బల్ల పాల్గొంటున్నాం. జాగ్రత్త. ఈ వేషధారణ ఒకరోజు మన మరణానికే కానీ మేలు కొరకు కాదు. మన మరణం రాకూడదంటే సజీవులుగా మనం ఎక్కడైతే వేషధారణ ఉందో దాన్ని సరి చేసుకుని క్రీస్తు యొక్క జీవం కలిగి బల్లో పాల్గొనాలి. ఇది ఎన్నో మాట? 6. చివరి మాట చూసి ప్రార్థన చేసుకున్నారండి. చివరి మాట రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట ప్రధాన యాజకులు. ఎవరండి? ప్రధాన యాజకులు. ఏం కోరుకుంటున్నారు? ప్రధాన యాజకులు కోరుకుంటుంది ఏంటి? యేసు ప్రభువారు చావు కోరుకుంటున్నారు. ప్రధాన యాజకులు ఏం కోరుకుంటున్నారు? యేసు ప్రభువారి యొక్క చావు. ఇక్కడ అసలు విషయం చెప్పమంటారా? ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు చావు కోరుకోవడం కారణం ఏంటి? ఆయన అసలు ప్రధాన యాజకుడు యేసు ప్రభువారే. ఇటు ప్రధాన యాజకుడు మనం సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి చెప్పండి, మీకు తెలుసా? ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి? అసలు ఎలా ఉంటాడు ప్రధాన యాజకుడు తెలుసా? వాక్య వెలుగులో. ఇది కూడా తెలియదా అండి? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, రక్షణ పొందాం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి యాత్రా జీవితంలో ఉంటూ కూడా ఇంకా ప్రధాన యాజకుడి గురించి కూడా తెలియకపోతే ఎట్లా చెప్పండి? ప్రతిదానికి నా మొహం చూస్తే ఎట్లా? రేపు పొద్దున యేసు ప్రభు వస్తే ఎవరి మొహం చూస్తారు? ఎవరి మొహం చూస్తారు? వాక్యం చదవండి, ఇంటికాడ డైలీ పోర్షన్ చదవండి. దేవుడు మాట్లాడతాడు, సంతోషం ఉండిద్ది, వాక్యం అర్థమైద్ది. చదివేది కూడా ఎట్లా చదవాలి? ఏదో సేవకుడు చదవమన్నాడని చదవకండి. దృష్టి పెట్టి, మనసు పెట్టి, ఏకాగ్రతతో దేవుని మీద ఆధారపడి చదవాలి. అప్పుడు మనకేమైంది? ఆలోచనలు, దేవుడిచ్చే ఆలోచన మనకు అర్థమవుతాయి, దేవుని మాటలు అర్థమవుతాయి. చదవాలని చదివితే అర్థం కాదు. చూడండి ప్రధాన యాజకుడు ఎలా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం నుండి త్వరగా చదవండి. పవిత్రుడును నిర్దోషియు
ఆ వచ్చేసాం ఇక్కడ దాకా చాలు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడును, పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇటు ప్రధాన యాజకుడు. మనకి ప్రధాన యాజకుడు అంటే ఎలా ఉండాడు ఇక్కడ రాసిన చూడండి. ఎలా ఉండాడు? పరిశుద్ధుడు, నిర్దోషి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన జీవితం కలిగిన వాడు. అంటే ఉండ మానవుడికి అంటే కూడా మంచి జీవితం కలిగిన వాడు, ఇక ఆయన మించి లేడు. ఇలాంటి వాడు ప్రధాన యాజకుడు, సరిపోయిన వాడు. మరి ఈ ప్రధాన యాజకులు ఎట్లాంటి వాడు? చదవండి, ఇప్పుడు చదవండి వెనక్కి వెళ్ళి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మత్తయి సువార్త 27 మొదట వచ్చిన వీళ్ళు ఎట్లాంటి ప్రధాన యాజకుడు? అసలు ప్రధాన యాజకుడు ఎలా ఉంటాడు? ప్రధాన యాజకుడు గొప్పతనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఎలాంటి వాడో చూడండి, చదవండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త మొదట వచ్చిన. అక్క ఆకలి అవుతుందమ్మా? ఆకలి అవుతుందా? మరి పెద్దగా చదువు. ఎందుకు మరి వెనక్కి వినపడదు? మీ డాడీ కన్నా వినపడేది చదువు. ఇంటికాడ మాట ఎట్టకొచ్చిద్దన్నా? ఇంటికాడ ఎట్ట మాట్లాడతారా? నాకు కావాల్సిన వాయిస్ ఏంటి తెలుసా? మందిరంలో చదివే వాయిస్ కాదు నాకు కావాల్సింది, ఇంటికాడ మాట్లాడే వాయిస్ కావాలి. మందిరంలో అసలు ఏమీ తెలవదు, ఏ మాట మాట్లాడి నీతిమంతుల్లాగా అసలు ఆ వాక్యం కూడా బయటికి వినపడతాం, మెల్లగా చదువుతాం. ఇంటికాడ అక్కడ ఎట్ట మాట్లాడతాం, భర్త మీద ఎట్ట మాట్లాడతాం, భార్య మీద ఎట్ట మాట్లాడతాం, పిల్లల మీద ఎట్ట మాట్లాడతాం, ఆ వాయిస్తో చదవండి. ఇక్కడ మధ్యలో ఆ వాయిస్తో చదవండి. సేవకుడి మీద ఉన్న కోపంతో చదవండి, అప్పుడు అసలైన వాయిస్ బయటకు వచ్చింది. ఈ మెల్లమెల్ల వాయిస్ అంతా కూడా వేషధారనే. భర్తను తిట్టమను, పక్కనుండా అపార్ట్మెంట్ మొత్తం వినపడిపోయింది. అర్థమవుతుందండి? ఈడ బైబిల్ చదవమను, చేమకు కూడా వినపడదు, చేమకు కూడా వినపడదు. నాకు కావాల్సింది ఇంటికాడ వాయిస్, మందిరంలో చదివే వాయిస్ నాకు అవసరంలా. ఇంటికాడ వాయిస్తో చదవండి. తమ్ముడిని ఎట్ట తిడతావు, కూర సరిగ్గా ఉండకపోతే అమ్మని ఎట్ట అంటావు, కావాల్సింది లేకపోతే నాన్న ఎట్ట తిడతావు, ఆ వాయిస్ కావాలమ్మా. చదువు, త్వరగా చదువు పెద్దగా. అది చాలు అమ్మ. కానీ ఇక్కడ చూసినట్టు ఎలా ప్రధాన యాజకులు ఎలా ఉన్నారండి? యేసును చంపవాలని ఆయనకు విరోధంగా జీవిస్తున్నారు. అంటే నిజమైన జీవాన్ని ప్రధాన యాజకులు కోరుకోవాలా. వారు నిజమైన జీవం కోరుకుంటేవాడు పవిత్రులుగా ఉండేవాడు, నిర్దోషులుగా ఉండేవాడు, నిష్కలంకులుగా ఉండేవాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ఒక గొప్ప క్రైస్తవ జీవితం వాళ్ళకు ఉండేది. కానీ ప్రధాన యాజకులు కోరుకుంది ఏంటి? ఏం కోరుకున్నారండి? ప్రధాన యాజకులు తమ స్థానము బాగుండాలని కోరుకున్నారు, అధికారాన్ని. ప్రధాన యాజకుడు అనే స్థానం పోకూడదు, ప్రధాన యాజకుడు అనే అధికారం పోకూడదు, నాకు ఇది ఉండాల. ప్రధాన యాజకుడు అనే స్థానం కోరుకుంటున్నారు, ప్రధాన యాజకుడు అనే అధికారాన్ని కోరుకుంటున్నారు. కానీ క్రీస్తు యొక్క జీవాన్ని వారు కోరుకోవట్లా. యేసు క్రీస్తు ప్రభువు అక్కడ జీవిస్తే వారి స్థానం పోతుంది, వారి అధికారం పోతుంది. కాబట్టి యేసు ప్రభువుని చంపితే వారి అధికారం పోకుండా ఉండిద్ది. వాళ్ళు చేసే తప్పులన్నీ బయటపెట్టేదే కదా ప్రధాన యాజకుడు చేస్తుంది, యేసు ప్రభువు. అందుకే యేసు ప్రభువుని చంపేస్తే ఏం జరిగింది? యేసు ప్రభువుని చంపేస్తే అసలు మన లోపల బయట పెట్టేవాడే ఉండడు. కొంతమంది సేవకులను ట్రాన్స్ఫర్ చేపిస్తారు, ఎందుకు తెలుసా? మా లోపలన్నీ బయట పెడుతున్నాడు, ట్రాన్స్ఫర్ చేసేయండి అంటారు. సేవకుని ట్రాన్స్ఫర్ చేసేవాడు కొంతమంది ఉంటారు, మా లోపలన్నీ బయట పెడుతున్నాడు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. కొంతమంది వాక్యం నచ్చక ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఎందుకు ఇక్కడ ఉంటాం అన్నది కారణం ఏంటన్నా తెలుసు. ఎందుకంటే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు, ఏ వాగ్దానం దేవుడు నా ఎలా కనపరుస్తూ వచ్చాడు, నువ్వు పని కొనుము, నేను సహాయం చేస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇవ్వటం ద్వారా, ఆ వాగ్దానం మేము కలిగి ఉండటం ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చేతబట్టి ప్రార్థించడం ద్వారా దైవ చిత్తంలో ఈ మందిరం కట్టించబడుతూ వచ్చింది. ప్రియులారా, ఎందుకు మనం చెప్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని వాగ్దానాన్ని పట్టుకోవచ్చు వస్తున్నాం. కాబట్టి వాగ్దానం బట్టి ఇంత గొప్ప మందిరం అవుతూ వచ్చింది. కాబట్టి లేకపోతే నా తెలిసి ఈ యొక్క నర్సాపూర్ పట్టణంలో ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలైన వాగ్దానాన్ని పట్టుకోకపోతే ఇంకా 10-20 సంవత్సరాలైనా సరే మందిరం అయ్యేది కాదు. కానీ ఇప్పటికే మందిరం అవుతూ వచ్చిందంటే దానికి కారణం ఏంటి? దేవుని కృప, దేవుని వాగ్దానం. ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నా, ఎన్నోసార్లు వద్దనాలనుకున్నా, కాదు ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను కూడా ఎన్నో ఆలోచన కలిగి ఉన్నా, దేవుడు అనుమతించలా. ఎందుకు అనుమతించలేదంటే ఇదే కారణం. మెయిన్ ఏంటంటే దైవ సంకల్పం, దేవుని చిత్తం, దేవుని మందిరం కట్టాలి. అది ప్రియులారా, ప్రధాన యాజకుల గురించి చూసినట్టయితే వారి యొక్క విధానం చూడగా వారు తమ స్థానం కొరకు, తమ అధికారం కొరకు ఏదైతే అధికారం కలిగి ఉంటున్నారో, ఏదైతే స్థానం కలిగి ఉంటున్నారో, ఏ స్థానం అయితే వారు కావాలనుకుంటున్నారో
ఆ స్థానం కొరకు. అంటే వారి జీవితంలో నిజమైన జీవాన్ని వారు కోలుకోవట్లా. ఏదైతే నిజమైన జీవం ఉందో, ఏదైతే శ్రేష్టకరమైన జీవం ఉందో, ఏదైతే ఆశీర్వాదకరమైన జీవం ఉందో దాన్ని ప్రధాన యాజకులు కోరుకోవట్లా. ప్రధాన యాజకులు కోరుకుంటుందంతా కూడా భౌతికమైన స్థానమును, భౌతికమైన అధికారాన్ని కోరుకుంటున్నారు. కానీ ఆయన చూడండి, ఆయన యొక్క జీవమును కోరుకున్న వారు ఎవరంటే ప్రధాన యాజకులే. వారి యొక్క జీవితంలో వారు స్థానాన్ని కోరుకుంటున్నారు, అధికారాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన పొజిషన్ కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన స్థితిని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వారి పొజిషన్ ఏంటన్నది వాళ్ళు మర్చిపోయిన స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు. వారికి దేవుడు ఇచ్చిన అనుభవం కానీ, వారికి దేవుడు ఇచ్చినటువంటి సంకల్పం, దేవుడు ఏదైతే తలాంతులు ఇస్తూ వచ్చాడో, ఏ అనుభవం అయితే వారికి తేల్చబడుతూ వచ్చిందో, ఏదైతే వారికి ఇవ్వబడుతూ వచ్చిందో దాన్ని కోల్పోతూ వచ్చారు. ఆ స్థితిగతిని, ఆ పరిస్థితులన్నిటిని కూడా కోల్పోతూ వచ్చారు. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం కూడా ప్రధాన యాజకుల వలె ఉంటే నష్టపోతాం. ప్రధాన యాజకుల యొక్క అనుభవం చూడండి, వారి స్థానం వారు కోరుకుంటున్నారు. నా స్థానం బాగుండాలి, నా పొజిషన్ బాగుండాలి, నా స్థితిగతులు బాగుండాలి, దేవుళ్ళు నేను బాగుండాలి అని కోరుకోవట్లేదు, కానీ ఇక్కడ బాగుండాలనుకుంటున్నారు. ఒకరోజు దేవుని రాజ్యం ఉంది, ఒకరోజు దేవుని రాజ్యం సమీపించబోతుంది. దేవుని యొక్క రాజ్యం సమీపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రములైనటువంటి ఇశ్రాయేలు గోత్రికులు కానీ, లేదంటే అపోస్తులు 12 కానీ, వారు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం మీద వారి సింహాసనాలు, వారి గోత్రాలు ఉన్నప్పుడు, వారి జీవితాల్లో వారి సంతోషం ఉన్నప్పుడు ఓ రోజు ఇలా తెలిసింది ఆ పరిస్థితి ఏంటి, ఆ అనుభవం ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేస్తూ వచ్చారనేది ఒక రోజు తెలిసింది. ఏదైతే నిజమైన జీవాన్ని వారు కోలుకోలేదో, ఏదైతే నిజమైన జీవాన్ని వారు కోరుకోలేదో, ఆ జీవాన్ని వారు కోరుకోకుండా, యేసు ప్రభు అనే నిజమైన జీవాన్ని కోరుకోకుండా, శ్రేష్టకరమైన జీవమును వాళ్ళు కోరుకోకుండా లోకానుసారమైన జీవాన్ని కోరుకుంటున్నారు. అధికారాన్ని బట్టి, వారి జీవితంలో అధికారం అనే పరిస్థితిని బట్టి నిజమైన జీవాన్ని వారు పోగొట్టుకుంటున్న వారు ఉంటారు. ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటండి, ఎక్కడైతే నిజమైన జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, ఏ స్థితిని బట్టి అయితే నిజమైన జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం దాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు నా క్రైస్తవ జీవితం, నా విశ్వాస యాత్ర జీవితంలో ప్రధాన యాజకుల వారే స్థానమును కాపాడుకోవడానికి మనకిచ్చిన అధికారాన్ని మనం కాపాడుకోవడానికో, లేదా దేవుని మందిరం ఇచ్చిన అధికారాలని ఏదన్నా వంటం కానీ, ఏదన్నా మరి మందిరం క్లీన్ చేయడం కానీ, బాత్రూమ్లు కడగటం కానీ, ఇంకేదన్నా అధికారం మనకిస్తే దాని మీద ఆధారపడి, దాని మీద మక్కువ కలిగి, దేవుని యొక్క జీవనం మనం కోరుకోకుండా మనుషులు కనబడాలి, మనుషులు ఎదుట ఉండాలి, మనుషులకు నేను కనబడుతూ ఉండాలని ఈ కోణంలో మనం ఆలోచించి నిజమైన జీవాన్ని మనం కలిగి ఉండకపోతే ప్రధాన యాజకులు తన స్థానం కోసం, ఎలా అధికారం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు, అలాంటి స్థితిలో మనం ఉంటాం. కానీ ఈరోజు మన జీవితం మార్చబడాలి, ఈరోజు మన అనుభవం మార్చబడాలి. మనం ప్రధాన యాజకుల వలె ఉండకోకుండా శ్రేష్టకరమైన వారు ఉండాలి. పరలోక రాజ్యంలో గొప్పవారు ఉండాలంటే భూమి మీద అల్పులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అల్పులుగా ఉంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఉంటామో, ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో, ఎప్పుడైతే మనం ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా చిన్నపిల్లల వలె తగ్గించుకుని, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఎప్పుడైతే భూమి మీద ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో క్రీస్తు యొక్క జీవం కలిగిన గొప్పవారికి ఉంటాం. క్రీస్తు యొక్క జీవం కలిగి గొప్పవారికి ఉంటాం. ఇక్కడ ఏదైతే మనం అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటామో, ఆ ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటూ వస్తాము, ఒక గొప్ప స్థానం నాకు ఉండాలని ఏదైతే మనం కోరుకుంటూ వస్తామో, అప్పుడు దేవుని రాజ్యంలో ఉండే గొప్ప స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం. పరలోక రాజ్యం నుండి శ్రేష్టకరమైన స్థానమును మనం పోగొట్టుకుంటాం. ఈరోజు చాలామంది తమ జీవితాల్లో పరలోకంలో ఉన్నటువంటి శ్రేష్టకరమైన స్థానము, ఉన్నతమైన స్థానము, ఎంతో గొప్ప స్థానమును పోగొట్టుకుంటున్నారు చాలామంది. వారి జీవితాలు ఎన్ని చూడగా ఎంతో నష్టపోయే వారు ఉంటున్నారు. ఈరోజు ప్రధాన యాజకుల వలె నీవు నేను ఉంటే, ప్రధాన యాజకులు లాంటి జీవితం మనం నీవు నేను కలిగి ఉంటే, ఈరోజు మన జీవితాలు సరి చేసుకున్నాం, మన అనుభవాలు, మన జీవితాలు పరీక్షించుకుని సరి చేసుకుని ఒక మంచి మార్గంలో నడుద్దాం. ప్రియులారా, ప్రధాన యాజకులు అధికారాన్ని కోరుకున్నారు, తమ స్థానమును కోరుకుంటున్నారు, వాళ్ళ స్థానం బాగుండాలి, వాళ్ళ అధికారం బాగుండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్థితిలో నీవు నేనుంటే నష్టపోతాం. కాబట్టి ఈరోజు మనం సరి చేసుకోవాలి. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఉదయం ఆరాధనలో కూడా మొదటి సెక్షన్ చెప్పబడింది. మొదటి మాట ఏంటి మనం చూస్తూ వచ్చినట్టయితే, మొదటి మాట ఆరాధన. ఆయన జీవనం కోరుకుని వారి జీవితంలో జరిగింది ఏంటి? మొదటిగా సుంకర్లు ఆయన జీవాన్ని కోరుకున్నారు. రెండవదిగా గుడ్డివారు ఆయన జీవాన్ని కోరుకున్నారు. మూడవదిగా శతాధిపతి ఆయన జీవాన్ని కోరుకున్నాడు. నాలుగవదిగా మనం చూస్తూ వస్తున్నాం, పాపులు ఆయన జీవాన్ని కోరుకున్నారు. ఐదవదిగా మోగవారు ఆయన జీవాన్ని కోరుకుని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ వస్తున్నారు. ఎంతో సంతోషంగా దేవుని ఘనపరుస్తూ ఆ యొక్క సంతోషాన్ని అనిపిస్తూ వస్తున్నారు. ఆరవదిగా రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఎన్నో బాధలు పడుతూ వచ్చింది, ఎన్నో కష్టాలు పడుతూ వచ్చింది. తన బాధ నివారణ కాట్ల, కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు తన బాధ నివారణ అయింది. ఇంకా ఏడుగా చూసినట్టు శిష్యులు తమ యొక్క
వాళ్ళ జీవితాలు చూడగా వలలు వేసుకుంటున్నటువంటి వారు, వలలు వేసుకుంటూ వారి జీవితాలు వారు జీవిస్తున్నటువంటి వారు, కానీ అలాంటి స్థితిలో ఉండేవారు, అలాంటి చేపలు పట్టుకునే జాలర్లు, వారి జీవితం మార్చబడింది వారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవటం ద్వారా. సరే, ఇప్పుడు మనం చూసే రెండో కోణం ఏంటంటే ఆయన జీవమును కోరుకొనని వారెవరు? క్రీస్తు యొక్క జీవమును కోరుకున్న వారు ఎవరంటే కోరుకున్నవారు 7 అనుమానం చూసాం. కోరుకొనని వారిని గురించి చూద్దాం. వారిలో మొదటి వ్యక్తులు భూమి మీద ధనాన్ని కూర్చుకునేవారు, క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవట్ల. రెండో వ్యక్తులు ఎవరు? రెండో వ్యక్తి సూచక్రియలు కోరుకుంటున్నటువంటి వారు, వారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలి. మొదటి వారు ధనాన్ని కోరుకుంటూ రెండో వారు సూచక్రియలు కోరుకున్నారు. మూడో వారు పెండ్లి విందును కోరుకుంటూ వచ్చారు. నాలుగోదిగా ద్రాక్ష తోటను కోరుకుంటూ వచ్చారు ఆహారం. ఐదోదిగా చూసినట్టయితే బుద్ధి లేని కన్యకులు తమ శరీర జీవమును కోరుకుంటూ వచ్చారు. ఆరోదిగా వాళ్ళ జీవితాలు చూసినట్టయితే మనుషులు కనబడాలని వేషధారంతో కూడిన జీవితాన్ని వారు సంపాదించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నది ఆరో కోణం వేషధారణ. ఇక ఏడో విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధాన యాజకులు తమ స్థానాన్ని కోరుకుంటూ వస్తున్నారు. తమ అధికారం బాగుండాలని, తమ స్థానం బాగుండాలి, తమ పొజిషన్ బాగుండాలి, అంటే తమ అధికారం కోసం తమ స్థానమును కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. యేసు ప్రభువాని సైతమే చంపడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది మందిరముల్లో, సంఘముల్లో చూసినట్టయితే అధికారాల కోసం ఎంతోమంది, చూడండి ఎంతమంది లేరు ఇప్పుడు సంఘాల్లో, ఎంతోమంది అధికారం కోసం తమ స్థానంను కాపాడుకోవడానికి ఎంతోమంది, ఎంతో క్రైస్తవులు అయ్యండి, ఎంతో విశ్వాసులు అయ్యండి, ఎంతో నమ్మకస్తులయ్యండి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఎదిగిన వారేయండి దిగజారిపోతూ వస్తున్నారు. ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలో ఉంటే మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ మనం అలా దిగజారిపోతున్నాం, ఎక్కడ అలా పడిపోయిన అనుభవం మనలో ఉంటుంది, ఎక్కడ అలా జారిపోతున్నాం. నిజంగా ప్రధాన యాజకుల వల్లే క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోకుండా మన జీవితంలో మనం ఏదైతే ఈ యొక్క అధికారాన్ని, స్థానమును మనం కాపాడుకోవాలని ఎదురు చూస్తున్నామో అది దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగి ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను చేసిన తప్పని క్షమాపణ అడుగుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా జీవితంలో ప్రభా ఈరోజు చెప్పబడిన వాక్య వెలుగులో మేము ప్రభా ఆయన జీవమును కోరుకొనని వారిలాగా మేము ఉంటే మమ్మల్ని క్షమించండి. నా జీవితంలో ప్రభా ఏదైతే క్రీస్తు యొక్క జీవమును నేను కోరుకొనని వాడుకుంటూ వచ్చానో క్షమించం ప్రభా. నా జీవితాన్ని సరిచేయండి, నా యొక్క ఆలోచనలు సరిచేయండి, నా మాటలు సరిచేయండి ప్రభా. నేనైతే నా మటుకు ప్రభా నేను ఈ లోకంలో ఉన్న ధనాన్ని కోరుకుని తండ్రి శ్రేష్టమైన నీ జీవంని కోరుకపోతే క్షమించండి దేవా. సూచక్రియలు కోరుకుని నీ జీవాన్ని కోరుకోకపోతే క్షమించండి. పెండ్లి విందును కోరుకుని వస్త్రాలను కోరుకోకపోతే క్షమించండి. ద్రాక్ష వనమును కోరుకుని ప్రభా నిజమైన జీవాన్ని కోరుకోకపోతే క్షమించండి ప్రభా. నా జీవితంలో బుద్ధి లేని కన్యకలుగా తమ శరీర జీవను కోరుకున్నట్టు నేను కూడా జీవనం కోరుకుంటూ క్షమించు ప్రభా. ఇంకా నా జీవితంలో తండ్రి వేషధారణ కలిగిన జీవితం ఉంది, క్షమించు ప్రభా. ప్రధాన యాజకుల వలె నా స్థానం బాగుండాలని, అధికారం బాగుండాలని చూసుకునే వారిలో నేను కూడా ఉంటూ వచ్చాను. క్షమించండి తండ్రి. నా జీవితాన్ని మార్చి నాకంటూ కొత్త జీవితాన్ని ఇవ్వండి. క్రీస్తు యేసు యొక్క అనుభవంలో ఒక మంచి జీవితాన్ని నాకు మీరు అనుగ్రహించండి ప్రభా. ఎన్నో విషయాల్లో, ఎన్నో కోణాల్లో ప్రభా నీ జీవాన్ని నేను కోరుకున్న వాడుకుంటూ వచ్చా, నీ జీవాన్ని నేను కోల్పోతూ వచ్చా. అనేకమైన ధనం మీద, అధికారం మీద తండ్రి, శరీర జీవం మీద నా తండ్రి, అనేకమైనటువంటి విందుల మీద, అనేక రకమైన ద్రాక్ష తోటల మీద ప్రభా, వేషధారణ మీద, సూచిక్రియల మీద వాటిని కోరుకుని నిజమైన జీవాన్ని మేము కోరుకోలేని వారుకుంటూ వచ్చా ప్రభా. నిజమైన జీవాన్ని కోరుకోకుండా పోగొట్టుకుంటూ వచ్చా. క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీ సాక్షిగా నిలబెట్టండి. ఈ బలలో పాల్గొనేటప్పుడు, ఈ బలలో చేయి వేసేటప్పుడు ఈ దేహం మీ రక్తం నా కొరకై చిందించబడి నలగొట్టబడింది ప్రభా. నేను జీవంను కోరుకోవాలని, కానీ ఆ జీవాన్ని కోల్పోయిన వాడుకుండా బలలో పాల్గొంటూ కూడా ఎన్నో పర్యాయంలో జీవంను కోల్పోయా ప్రభా. కోల్పోయిన జీవాన్ని తిరిగి నాకు అనుగ్రహించండి. ఏ జీవం అయితే క్రీస్తు యొక్క జీవాన్ని నేను కోల్పోయాను, ఏ జీవాన్ని అయితే నేను పోగొట్టుకుంటూ వచ్చాను, తిరిగి యేసు ప్రభులో నాకు ఇమ్మని ప్రభు యేసు క్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చేయత్తమని నేను అన్నాను. ఎవరి హృదయంలో అయితే, ఎవరి జీవితంలో అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరినైతే ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఎవరినైతే ప్రభు సంధిస్తున్నాడు, ఇదిగో నేను పాపిని ప్రభా, నీ జీవాన్ని నేను కోరుకోవాలా, నీ జీవాన్ని నేను పోగొట్టుకున్నా, ధనమును బట్టు, మరి నా స్థానం బాగుండాలను, అధికారమును బట్టు, సూచిక్రియను బట్టు, వేషధారను బట్టు, పెండ్లి విందును బట్టు, బుద్ధి లేని కన్నికల వలె ఉండి శరీర జీవను కోరుకున్నవాడు ఉండి ప్రభా నేను నీ జీవాన్ని కోల్పోతూ వచ్చే దాన్ని జీవంను కోరుకోవాలా ప్రభా. ఇదిగో నీ జీవం నేను కోరుకోలే ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం ఎత్తవద్దు, కానీ అట్లాగే ప్రార్థనని సరి చేసుకోనండి. అట్లా మనం సరి చేసుకున్న వారమే ప్రభు సన్నిధిలో యథార్థమైన రీతిలో ప్రభు యొక్క దేవుని, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొన్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.